కార్మికులు సాధించుకున్న హక్కులను పాలక వర్గాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మేడే ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెల్ల చొక్కా కార్మికులా మారారని వ్యాఖ్యానించారు. దేశ రక్షణ కంటే మావోయిస్టుల నిర్మూలనపైనే కేంద్రం హోంమంత్రి దృష్టి పెట్టారని, అందుకే పహల్గం ఘటన చోటు చేసుకుందని నారాయణ విమర్శించారు. పహల్గం ఘటన తర్వాత దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తొలిసారి ప్రధాని మోడీకి అండగా నిలిచాయన్న ఆయన కేంద్రం కులగణనకు ఆమోదం తెలపడం మంచి పరిణామమని పేర్కొన్నారు. అయితే నిర్దిష్ట కాల పరిమితిలో కులగణన ప్రకటించకపోవడం కేంద్రం చేస్తున్న మరో మోసమని నారాయణ విమర్శించారు. ఇప్పుడు సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం కాల్రాచే పద్ధతుల్లో పాలక వర్గాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు మొత్తం మార్చేస్తాం. సంఘం పెట్టుకోవడం సాధ్యం కాదు. ఒకప్పుడు 7 మంది ఉంటే సంతకం పెట్టుకోవచ్చు, సంతకాలు పెట్టి సంఘం వచ్చేస్తాం. ఇప్పుడు 100 మందితో సంతకాలు పెట్టిస్తారు. ఈ 100 మంది ఒకటి వెళ్ళిపోయినా డిఫెక్ట్ అయినా అది రిజిస్టర్ కావాలి. కాబట్టి సంఘం స్థాపించుకోవడంలో సమస్య వచ్చింది. తర్వాత ఈ బోనస్ యాక్టు, స్ట్రైక్ యాక్ట్ ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. మన కాన్స్టిట్యూషన్ ఉంది, స్ట్రైక్ ఇస్ రైట్, ఫండమెంటల్ రైట్. అవన్నీ కూడా పోతా ఉన్నాయి. అందుకు సాఫ్ట్వేర్ తర్వాత ఇప్పుడు మామూలుగా కాకి చొక్కా కార్మికులు కాస్త తెల్ల చొక్కా కార్మికులుగా 24 గంటలు పనిచేసి సైకిల్ చేసింది. సాఫ్ట్వేర్లో ఉండేంత తెల్ల చొక్కా కార్మికులు వాళ్లకు రోజువారీగా మరి అట్ హోమ్ వర్క్ అంటారు, గాడిద చాకరీ. బాగా పెద్ద ఉద్యోగాలు అనుకున్నటువంటి వాళ్ళని కూడా ఉద్యోగాల్లో అప్పుడు పోయి బానిస స్లేవరీ, బానిస బతుకులు అవుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నంత బానిసలు ఎప్పుడు లేదు. చూడడానికి మాత్రం చోట్గా టై కట్టుకొని షర్ట్ వేసుకొని వీటిగా ఉంటారు, సెంటు పూసుకొని. కానీ గాడిద